ఎవరికి సమాచారం అంటే ఏం లేదు. ఓన్లీ ఇది కేంద్ర నాయకత్వం, అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ, లేకపోతే లడ్డా గారు వాళ్ళ నిర్ణయం ప్రకారం జరిగింది. మా స్టేట్ నుంచి కూడా ఎవరు ఇన్వాల్వ్ కాదు, మాకెవరు కబురు కూడా చేయలేదు. ఎందుకంటే అది ప్రాథమికమైన చర్చలు కాబట్టి దాంట్లో కింద స్థాయి వరకు కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా రాదు. నిన్న మా మేడం గారు కూడా గుంటూరులో అయోధ్యకు వెళ్ళడానికి ట్రైన్ ఓపెనింగ్ ఇక్కడే ఉన్నారు. సో ఈ తర్వాత వచ్చేటప్పటికి ఇవాళ చర్చలు లేకపోతే పొత్తులు అనేది వాళ్ళ కొత్త కాదు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఇంతకు ముందు 3 సార్లు కలిసి పోటీ చేశారు. 99లో కానీ, 2004 కానీ, లేకపోతే మొన్న 14 కానీ, అంతకుముందు 85లో కూడా కొన్ని కలిసి ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొత్తగా కాదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ సింగిల్ గా వెళ్తున్న డైలాగ్ ఇందాక మన సోదరుడు చెప్తా ఉంటే నాకు అనిపిస్తుంది, సింహం ఎప్పుడు కూడా బోన్లో ఉంటుంది సంగతి వాళ్ళకి అర్థం కావట్లా. ఎవరికి? వైసీపీ వాళ్ళకి. అవి జనాల్లో వదలరు. తిరిగేది ఎక్కడంటే పబ్లిక్ లో కానీ ఎక్కడైనా సరే ఆవులు సాగు జంతువులు తిరుగుతాయి. వాళ్ళు అది మర్చిపోయి అదే డైలాగ్ 10కి 10 సార్లు చెప్తారే ఉన్నారు, సింహం సింహం అని. తర్వాత ఇందాక మన దీపక్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే 2019లో కూడా కలిసినా కూడా గెలిచేవాళ్ళం కాదేమో అని. నా అనాలిసిస్ అయితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకు ఎన్ని ఓట్లు వచ్చిన 100 ఓట్ల ఇది కరెక్ట్ కాదు. కానీ నేను అనేది ఆ రోజు కూడా కలిసి ఉంటే డెఫినెట్ గా 2019లో కూడా మళ్ళా గవర్నమెంట్ రిపీట్ అయ్యింది. ఈ 3 పార్టీలతో రిపీట్ అయి ఉండేది 100%. దానికి అనాలిసిస్ ఉంది. ఎందుకంటే ఏ పార్టీని చీల్చుకుంది, జనసేన అంతా, టీడీపీ అంతా ఒక అనాలిసిస్ ఉంది. సో వచ్చిన ఓట్లు బట్టి కాదు, జనాల్లో కాన్ఫిడెన్స్. ఇప్పుడు చాలా మందికి హాస్పిటల్లో పేషెంట్ చేరితే క్యాన్సర్ పేషెంట్ అవ్వచ్చు, హార్ట్ పేషెంట్, అక్కడ అతనికి కావాల్సింది డబ్బులు, హాస్పిటల్ హంగామా కాదు, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి, ఆత్మస్థైర్యం. అలాగే బీజేపీ అనేది ఇవాళ నేషనల్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా మనం ఒక పబ్లిక్ లో ఒక ఇమేజ్, అవినీతి లేని పార్టీ ఏదో ఒకటి. సరే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ రోజున మనం కనుక చూసుకుంటే డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో ఇందాక మీరు చెప్పిన డైలాగ్ లోనే రావణాసురుడు పరిపాలన, అదే విధంగా జనరల్ గా రావణ సంహారం జరగాలి, కూడా కలవాలి అంటారు పెద్దోళ్ళు, అది చెప్పాను నేను. మీరు అనకపోయినా పబ్లిక్ లో అదే వర్డ్ ఉంది ఇవాళ. ఎందుకుందంటే ఇవాళ పబ్లిక్ లో భరించలేని పరిస్థితి. ఎంప్లాయీస్, పోలీసులు, తర్వాత ఉపాధ్యాయులు, మిడిల్ క్లాస్ పీపుల్, వ్యాపారస్తులు, ఒక సెక్టార్ లో అయితే అసంతృప్తి ఉందంటే అనుకోవచ్చు. అన్ఎంప్లాయీస్ నిన్న చూడు, వాళ్ళ తిరుపతిలో నిన్న అదేంటి